అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. మామూలు హింస కాదు అది. నిజంగా ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు, బయటి ప్రపంచంతో సంబంధం లేదు. మొత్తం పాకిస్తాన్ ఆర్మీ ఆ ప్రాంతంలో దిగింది. ప్రజలను బయటికి రాకుండా అడుగడుగున ఆంక్షలు విధిస్తోంది. అయినప్పటికీ అక్కడి ప్రజలు ఆగట్లేదు. బయటికి వస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. తుపాకీ బుల్లెట్లు శరీరాన్ని దూసుకుని వెళ్తున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయట్లేదు. పైగా పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందువల్ల అక్కడి ప్రజల్లో ఆగ్రహం ఈ స్థాయిలో వ్యక్తమవుతోంది? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దాదాపుగా 45 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 12 సీట్లను పాకిస్తాన్ తన గుప్పెట్లో పెట్టుకుంది. ఈ స్థానాలను పాకిస్తాన్లో స్థిరపడ్డ కాశ్మీరీ శరణార్థులకు కేటాయించాలని 1947లోనే తీర్మానం చేసింది. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ దీనికి చరమగీతం పాడింది. ఈ స్థానాలను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి రావల్పిండి, ఇస్లామాబాద్, కరాచీ, ఇతర నగరాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించింది. అయితే అక్కడ వారిని పాకిస్తాన్ రాజకీయ పార్టీలు ప్రభావితం చేయడం మొదలుపెట్టాయి. దీనివల్ల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ ఆధిపత్యం పెరిగిపోయింది. 12 స్థానాల్లో తనకు నచ్చిన వారిని నియమించుకోవడం మొదలుపెట్టింది. ప్రజాస్వామ్యం అనే నినాదానికి చరమగీతం పాడింది. ఫలితంగా ఇక్కడ ప్రజలు చాలా సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు చాలామంది చనిపోయారు. అయినప్పటికీ భారతదేశంలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు నిర్వహించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. ఇక్కడ విలువైన వనరులు ఇతర ప్రాంతాలకు తరలించకూడదని స్పష్టం చేస్తున్నారు. మా ప్రాంతం, మా వనరులు మాకు మాత్రమే సొంతం అన్నట్టుగా అక్కడి ప్రజలు నినాదాలు చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం వారి మీద ఉక్కుపాతం మోపుతోంది. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన జరుపుతుంది. ఈ ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారిపోయాయి. పాకిస్తాన్ ఆర్మీ ప్రజల మధ్య జరిగిన గొడవల్లో ఇప్పటి వరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో పిల్లలు, గర్భిణీలు కూడా ఉన్నారు. వారిపై పాకిస్తాన్ ఆర్మీ దారుణంగా కాల్పులు జరుపుతోంది. ఫైరింగ్లో 19 మంది చిన్నారులు, 7 గర్భిణీలు చనిపోయారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ మారణకాండపై విచారణకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్ అట్టుడిగిపోతోంది. సో ఇటు పీఓకేలో ప్రజలు భారతదేశంలో విలీనం చేయాలంటూ వాళ్ళంతా చాలా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తుంటే ఒక్కసారిగా పాక్ ఆర్మీ రంగంలోకి దిగింది. నిరసనకారుల్ని మొత్తాన్ని చెదరగొట్టేసింది. ఒక్కసారిగా అక్కడి నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ బయటికి వెళ్ళకూడదని చెప్పి ఇటు ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారతదేశం విలీనం చేసుకోవాలని డిమాండ్, అక్కడి నుంచి ప్రజల నుంచి నిరసనలు మరియు అంతర్జాతీయంగా పెరుగుతున్న మద్దతుతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న అణిచివేతకు వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం మరియు అసలు ఎందుకు జరిగిందని మనం ఒక డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ప్రజల నిరసనలు, డిమాండ్లు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎందుకు? అధిక ధరలు, విద్యుత్ సమస్యలు, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పీఓకేలో భారీ స్థాయి అశాంతి కావచ్చు, ఆందోళనలు చెలరేగుతున్నాయి. అండ్ పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వం చేపట్టిన హింసాత్మక అణిచివేతలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు మాకొద్దు బాబోయ్ అంటూ వాళ్ళు భయపడిపోతున్నారు. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి పీఓకే ప్రజలు కూడా భారత్లో విలీనం కావాలని లేదా ప్రజాభిప్రాయ సేకరణ ఏదైతే రెఫరెండం జరగాలని కూడా కోరుకుంటున్నారు. అండ్ భారతదేశ స్పష్టమైన వైఖరి కనిపిస్తోంది. చట్టబద్ధంగా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, అందువల్ల పీఓకే కూడా భారత్లో భాగమేనని భారత్ స్పష్టం చేస్తుంది. కానీ పాకిస్తాన్ ఈ ప్రాంతంలో నిర్వహించే ఎన్నికలు, ఇతర అక్రమ ప్రయత్నాలను భారతదేశం తీవ్రంగా ఖండిస్తూనే వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా జరిగిన దాడిలో కూడా 150 మంది చనిపోయారు. దాంట్లో 4 పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చనిపోయారు. నిజంగా భారతదేశం ఇప్పటికైనా సీరియస్ అవ్వడం పక్కన పెట్టేసి కనీసం వాళ్ళని ఎలాగైనా సరే సేవ్ చేయడం మీద పెట్టాలని ఇటు భారతదేశంలో అందరూ ఆలోచించేటువంటి వాదన. సో కేంద్ర రక్షణ శాఖ మంత్రులు, ఆర్మీ అధికారులు పీఓకే త్వరలోనే భారత్లో విలీనం కావడం ఖాయమని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఇటు అంతర్జాతీయంగా బ్రిటన్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంట్ సభ్యులు సైతం పీఓకేని పూర్తిగా భారత్లో విలీనం చేయాలని బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారు. సో పాకిస్తాన్ మాత్రం మాట వినని పరిస్థితి. సో బ్రిటన్కు చెందిన నేతలే కావచ్చు, ఇటు అమెరికా కావచ్చు, ఇటు ఆస్ట్రేలియా కావచ్చు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్పై భారతదేశం ఎప్పటికప్పుడు తన గళాన్ని వినిపిస్తూ ఆ ప్రాంతంపై తన హక్కును నిలబెట్టుకుంది. ఈ అంశంపై కొనసాగుతున్న రాజకీయ, సామాజిక పరిణామాలు
చాలా దారుణంగా తిప్పికొడుతున్నాయని చెప్పాలి. సో ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారతదేశంలో విలీనం చేసుకోవాలనే డిమాండ్ ఇప్పుడు తాజాగా తెరపైకి వచ్చింది. సో ఎట్టి పరిస్థితుల్లో పీఓకేని మేము భారత్లో కలవనివ్వం, అక్కడ సపరేట్గా ఒక రాజ్యాంగాన్ని పెట్టుకుంటాం, మాకు నచ్చినటువంటి ఏదైతే పాలకులు ఉంటారో అక్కడ రాజకీయ నేతలు కావచ్చు వాళ్ళని మాత్రమే. ఎందుకంటే వాళ్ళ దగ్గర రాజకీయ నాయకులు ఉండరు, లేకపోతే పాలకులు ఉండరు, లేకపోతే పోలీసులు ఉండరు, లేకపోతే ఇంకోళ్ళు ఉండరు. ఉండేది ఎవరు? అక్కడ ఉండేది మొత్తం ఈ యొక్క టెర్రరిస్టులే. వాళ్ళని ఇక్కడికి తెచ్చి ముందస్తుగానే ఎవరైతే ఒకళ్ళిద్దరు మాట్లాడుతుంటే వాళ్ళని చంపేయడం, లేదంటే కనుక వాళ్ళని తీవ్రంగా హింసించడం, ఇక కాదంటే కనుక అక్కడ మొత్తం సిగ్నల్స్ కట్ చేయడం, మొబైల్ ఇంటర్నెట్ లేకుండా అక్కడ నుంచి కమ్యూనికేషన్ వేరే ప్రాంతానికి ఎలాంటి, ఇటు జమ్మూ కావచ్చు, అటు కాశ్మీర్ ప్రాంతాలను లోయల్లోకి కావచ్చు, ఆ ప్రాంతాలకి ఎలాంటి సిగ్నల్స్ వెళ్లకుండా సో చాలా జాగ్రత్తగా ముందుగానే ఈ యొక్క ఇంటర్నెట్ సేవలన్నీ కట్ చేస్తారనమాట. అప్పుడు సో కమ్యూనికేషన్ ఉండదు, ఫోన్లలో అండ్ డేటా ట్రాన్స్ఫర్ అవ్వదు, వాట్సాప్ కాల్స్ ఉండవు, ఇన్స్టాలో మెసేజ్లు ఉండవు. సో దానివల్ల అక్కడ వీళ్ళు చేయాలనుకుంది చేస్తారు. ఇప్పటికే అంతర్జాతీయంగా భారతదేశానికి పీఓకే ఎట్టి పరిస్థితిలో భారతదేశంలోనే కలపాలి అన్నదానికి చాలామంది దగ్గర నుంచి మనకి సపోర్ట్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక తీవ్ర ఉద్యమం చెలరెగుతున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వచ్చి వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళని అంటే ఆందోళనకారులని, నిరసనకారులని నిరసన చేయొద్దని చెప్పి వాళ్ళని ఒక పక్క గన్ షూట్ చేసుకుంటూ, లేకపోతే టియర్ గ్యాస్ ప్రయోగించుకుంటూ, లాఠీ చార్జ్ చేసుకుంటూ ఎంత దారుణంగా 150 మందిని చంపేశారంటే అసలు అమానవీయం. వాళ్ళలో చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, మాకు మీ పాలన వద్దు అని చెప్పి. అంటే అసలు వాళ్ళల్లో ఇన్ని దేశాలు, ప్రపంచంలోని ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇంతమంది చాలా ధైర్యంగా ఉంటున్నారు, చాలా ధైర్యంగా మాట్లాడుకుంటున్నారు, వేరే దేశాలకు వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ మేము మాత్రం ఇలాగే ఉండిపోయాం. మమ్మల్ని ఎందుకు ఇక్కడ అధిక ధరలతో వేధిస్తున్నారు, మా దగ్గర ఉన్నటువంటి సంపద ఎందుకు పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్ళిపోవాలి, మేము మా ఇష్టం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, పాకిస్తాన్ కూడా ప్రజాస్వామ్యమే, కానీ అదొక అప్రజాస్వామికం అని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. అంటే వాళ్ళకి నచ్చిందే వాళ్ళ మీద రుద్దుతారు, ఒక నియంత పాలన నడుస్తుంది అక్కడ. అందుకని ఇప్పుడు పీఓకేలో కూడా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా వాళ్ళకి నచ్చిన పాలకుల్ని, వాళ్ళకి నచ్చిన నేతల్ని అక్కడికి మారుస్తూ ఉంటారు. పర్టికులర్గా అక్కడ నాకు తెలిసి ఒక 22 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఆ 22 అసెంబ్లీ సెగ్మెంట్లు దాదాపు 18 సెగ్మెంట్స్ పాకిస్తాన్ కిందే ఉంది. సో వాళ్ళని ఏదో ఎలక్షన్ జరిగినట్టుగా నమ్మించి అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టి ఈవీఎంలు అయితే వాళ్ళు చేసే ఏముంటాయి, ఆ ఎలక్షన్ ఓటింగ్ సరళి ఎలా అయితే ఉంటుందో వాళ్ళని ప్రజలంతా మభ్యపెట్టేసి వాళ్ళకి కావాల్సిన నాయకులను అక్కడ నుంచోబెట్టి వాళ్ళ త్రూగా అక్కడ ఉన్న సంపదని మొత్తం లాగేసుకుని పోతూ ఉంటారు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి దిక్కుమొక్కు లేదు కాబట్టి ఇప్పటికే వాళ్ళు స్టిల్ అడుక్కు తింటున్నారు. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు ఏమైనా చేసి దాన్ని సాధించుకోవాలి, అదొకటి మన గ్రిప్లో ఉంటే భారతదేశం మన మీదకి రాదు సో అనే ఇదిలో ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ప్రపంచ దేశాలు కూడా పీఓకే విషయంలో మన మీదే స్ట్రాంగ్గా ఉన్నాయి. సో భారతదేశంలో కలవాలని చాలా గట్టిగా ఆశపడుతున్నాయి. అండ్ మన దేశ నాయకులు కూడా సో పీఓకే విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో దేశం యావత్తు ఎలాగైతే పీఓకే భారత్లో కలవాలని కలలు కంటుందో, ఈవెన్ నాయకులు కూడా కొంతమంది పర్టికులర్గా కేంద్ర హోంశాఖలో పనిచేసే నాయకులు కావచ్చు, భద్రతా దళానికి సంబంధించినటువంటి అజిత్ దోవల్ లాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది పీఓకే ఇండియాలో కలుస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మోడీ కల నెరవేరుతుందా? మస్ట్గా కామెంట్ చేయండి.